నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నా కోడక్క. గోపిచంద్ హీరోగా ఒక హిట్ అందుకునే లేపు 3 ఫ్లాప్లు పలకరిస్తున్నాయి. కెరీర్ పరంగా వరుస ఫ్లాప్లున్న తనకున్న మాస్ యాక్షన్ ఇమేజ్ కారణంగా టాలీవుడ్లో హీరోగా సత్తా చాపుపెడుతూ వస్తున్నాడు. మాస్ హీరో ఇమేజ్ గోపిచంద్కు అడ్వాంటేజ్ అని చెప్పాలి. సిటీమార్ తర్వాత ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మారుతి పక్క కమర్షియల్ మూవీ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత చేసిన రామబాణం సినిమా రొటీన్ ఫ్యామిలీ డ్రామా కావడంతో ప్రేక్షకులను ఈ సినిమాను తిరస్కరించారు. దీంతో ఇప్పుడు కొత్త దర్శకుడు హర్ష డైరెక్షన్లో తనకు అచ్చొచ్చిన యాక్షన్ జానర్లో భీమస్ సినిమాతో ఈ మహాశివరాత్రికి పలకరించబోతున్నాడు. అయితే ఈ యొక్క చిత్రము ఇప్పటికే యుఎస్ఏలో పడి ప్రీమియర్ షోలు కంప్లీట్ అయిపోయాయి. యుఎస్ఏ నుంచి ఈ యొక్క చిత్రము బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించే విధంగా ఉంది అని తెలియజేస్తున్నారు. గోపిచంద్ మరోసారి పోలీస్ పాత్రలో పవర్ఫుల్ యాక్షన్ చూపెట్టాడు అని తెలియజేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అదేవిధంగా మహాశివరాత్రి కానుకగా ఈ యొక్క చిత్రము బాక్సాఫీస్ దగ్గర సునామీ వర్షం కురిపించే విధంగా ఉంది అని తెలియజేస్తున్నారు. యాక్షన్ కమర్షియల్ విధంగా ఉండడంతో ఈ యొక్క చిత్రము బాక్సాఫీస్ దగ్గర దుమ్మరం లేపే అవకాశం ఉందని తెలుస్తుంది. పాటలు అదేవిధంగా గోపిచంద్ ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్లు ఈ యొక్క చిత్రంలో బాగా కలిసి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తానికి యూఎస్ఏ నుంచి అయితే ఈ యొక్క చిత్రము అన్ని పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎలాంటి రివ్యూ ఇస్తారో అనేది మనం వేచి చూడాలి.